వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు శనివారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని టీడీపీ నాయకులు గుంటూరు జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ అంబటి ఫ్లెక్సీలు ఉన్న చోటుకు కారులో బయలుదేరారు. ఇక ఫ్లెక్సీల దగ్గర అప్పటికే టీడీపీ నాయకులు కర్రలు చేత పట్టుకుని ఉండడంతో పోలీసులు అంబటిని అక్కడికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో ఆగ్రహించిన అంబటి రాంబాబు కారులో నుంచి తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కారులో ఉన్న వారు వీడియోగా రికార్డ్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కూటమి శ్రేణులు కారుపై కర్రలు పిడిగుద్దులతో దాడి చేశాయి. అక్కడి నుంచి వెళ్లాలని పోలీసులు సూచించినా అంబటి వినిపించుకోకుండా మళ్లీ రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలకు అంబటిపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ పలుచోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, నల్లపాడు ఎస్ఐ కె రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటిపై కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం రాత్రి 10:45 సమయంలో ఆయనను అరెస్ట్ చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనను విచారణ, వైద్య పరీక్షల అనంతరం ఆదివారం రాత్రి న్యాయాధికారి ముందు అంబటిని పోలీసులు హాజరుపరచగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక న్యాయాధికారి ఆదేశాలతో అంబటి రాంబాబును పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు శనివారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని టీడీపీ నాయకులు గుంటూరు జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ అంబటి ఫ్లెక్సీలున్న చోటుకి కారులో బయలుదేరారు. ఫ్లెక్సీల దగ్గర అప్పటికే టీడీపీ నాయకులు కర్రలు చేత పట్టుకుని ఉండడంతో పోలీసులు అంబటిని అక్కడికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో ఆగ్రహించిన అంబటి రాంబాబు కారులో నుంచి తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కారులో ఉన్న వారు వీడియోగా రికార్డ్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కూటమి శ్రేణులు కారుపై కర్రలు, పిడిగుద్దులతో దాడి చేశాయి. అక్కడి నుంచి వెళ్లాలని పోలీసులు సూచించినా అంబటి వినిపించుకోకుండా మళ్లీ రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలకు అంబటిపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ పలుచోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, నల్లపాడు ఎస్ఐ కె రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటిపై కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం రాత్రి 10:45 సమయంలో ఆయనను అరెస్ట్ చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నల్లపాడు పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు. విచారణ, వైద్య పరీక్షల అనంతరం ఆదివారం రాత్రి న్యాయాధికారి ముందు అంబటిని పోలీసులు హాజరుపరచగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయాధికారి ఆదేశాలతో అంబటి రాంబాబును పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.